ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నారు. ఈ దినము కూడా అది చక్కని వాగ్దానం చేతబట్టుకొని ప్రభు పేరుట మీ ముందుకు రావడానికి కేవలం కృప, ప్రభు దయ. చిన్న ప్రార్థన చేసుకొని వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలను దర్శిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించి బలపరిచి మీ కృపచేత వారు నింపమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదూ? ప్రభును బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని నేను ఎంతగా నమ్ముతున్నాను. నమ్మడమే కాకుండా ప్రతిరోజు కూడా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా చక్కని మంచి వాగ్దానం ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజులో చాలామంది జీవితాల్లో కొన్ని పనులు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకోవాలని, లేదంటే ఒక బిడ్డకి వివాహం చేయాలని, లేదంటే వ్యవసాయంలో ఈ సంవత్సరం బాగా పంట పండించాలని. ఈ రకముగా మనిషిగా కొన్ని ఆలోచనలు యోచన చేసినప్పుడు ఇంతవరకు నీ జీవితంలో ఏది ఆలోచించుకున్నా అది జరగక, ఆ కార్యం నెరవేర్చబడక నువ్వు చాలా బాధపడే వ్యక్తి అయితే నీకు శుభవార్త. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఏదైతే యోచన చేస్తావో, ఏ కార్యమైతే జరగాలని మనసులో అనుకుంటున్నావో, ఏ పని అయితే జరగాలని మనస్సులో నువ్వు అనుకుంటూ ఉన్నావో, ఏ కార్యక్రమాల్లో స్థిరపరచబడాలనుకుంటున్నావో, ఈరోజు నువ్వేమనుకున్నా, ఏది జరిగించాలనుకున్నా ప్రతీది కూడా దేవుడు చూస్తున్న వాగ్దానం అది నీకు స్థిరపరచబడుతుంది. ఎందరో జీవితాలు ఎన్నో ఆలోచనలతో వెళ్ళి చివరికి ఆలోచన స్థిరపరచబడక, ఆ కార్యము జరగక మరి బాధపడుతున్న వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఎందుకంటే మానవ జీవితంలో తాను అనుకున్న ఏర్పాటు జరిగినప్పుడే మనిషికి ఆనందం కలుగుతుంది. తాను ఆలోచించుకున్న పని జరిగినప్పుడే మనిషికి ఆనందం కలుగుతూ ఉంటుంది. మరి సమయమందు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీవు దేనినైనా యోచన చేయగా, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను అని యోచన చేయగా, కుమార్తెకి వివాహం చేయాలి అని యోచన చేయగా, లేదా వ్యాపారం పెట్టి నేను స్థిరపడను అని యోచన చేయగా, లేదా ఉద్యోగంలో ఎలాగైనా ప్రమోషన్ సంపాదించాలి అని యోచన చేసేవాడిగా ఉండగా, నువ్వు ఏది చేసినా ఈ ఉదయకాలము దేవునికి ఇస్తున్న వాగ్దానం ఆయన అంటున్నాడు, స్థిరపరచబడుతుంది. నీ దేవుడు స్థిరపరచబోతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఈ ఉదయకాలము నీ ఆలోచనలోంచి బయటకు వచ్చిన ఏ కార్యక్రమమైనా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం స్థిరపరుస్తాను అంటున్నాడు. ఈ యొక్క వాగ్దానము నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది, నీ ఆలోచన స్థిరపరుస్తుంది, నువ్వు అనుకున్న కార్యక్రమాలు స్థిరపరుస్తే వ్యక్తిగా మరి దేవుని ఉదయకాల వాగ్దానం చేస్తుంది. ఎంతోమంది ఇలాగా దేవుని బట్టి బాధపడుతూ ఉన్నారు. ఒక దినాన్న పేతురు గారు మరి ఒక దినాన మనం గమనిస్తూ ఉంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళు వృత్తి చేపల పట్టుకోవడం. చిన్న వయసు నుంచి కూడా వారు చేపలు పట్టుకున్న వారుగా ఉన్నారు. అయితే వారు కొంతకాలం తర్వాత యేసుప్రభువు వారికి పరిచయం అయ్యారు. ఇలా పరిచయం అయినప్పుడు
ఎన్నో మాటలు ఆ జీవాధిపతి అయిన నోటి మాటలు వినడం జరుగుతూ ఉంది. అయితే ఒక దినాన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ దినాన నేను చేపలు పట్టాలని ఒక యోచన చేసుకొని వెళ్ళాను. అయితే వెళ్ళినప్పుడు దేవుడు సహాయంతో వెళ్ళలేదు, దేవుడు మాట తీసుకొని వెళ్ళలేదు. అనుకున్నాడు పేతురు గారు, ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభుని ఎందుకు మనం బాధ పెట్టాలి, నాకు తెలియని విద్య ఏమైనా, నేను ఎన్నో సంవత్సరాలు చిన్నప్పటి నుంచి వయసు వరకు కూడా నేను చేప వృత్తులు ఆరితేరిపోయి ఉన్నానని చెప్పి దేవుడితో చెప్పక, దేవుడు మాట తీసుకోక ఆ రాత్రి సముద్రంలోనికి ఒక్కడు వల వేయడానికి వెళ్తాడు. దేవుడి స్తోత్రం. దైవజనమ ఆ రాత్రి అంతా కూడా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసిన చేపలు పడ్డానికి వెళ్ళిన పేతురు జీవితం నిరాశ ఎదురవుతూ ఉంది. తను అనుకున్న ఆశ, తను అనుకున్న ఈ ఆలోచనతో వెళ్ళాడు, కానీ జయము లేనివాడిగా, ఫలితము లేనివాడిగా, స్థిరము లేనివాడిగా ఉదయాన్నే తిరిగి గట్టు మీదకి వచ్చాడండి. చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఏంటి ఇలా జరిగింది, చిన్నప్పటి నుంచే నేను ఈ వృత్తులు ఆరితేరున్నానే, ఒక్క చేప కూడా నా వల్ల పడలేదు అని అనుకున్నది జరగకపోయినప్పటికీ బాధ చేత, విచారం చేత ఆ సముద్ర ఓరను కూర్చొని ఉన్నప్పుడు ప్రభు వచ్చి పలకరిస్తున్నాడు, పేతురు మరి కాస్త నీ దోణి లోపల నడుపుతావా, మనం చేపలు పడదాం అన్నప్పుడు, ప్రభువా నేను రాత్రంతా కూడా ఒక ఆలోచన కలిగిన వాడిగా ఉండి నేను సముద్ర వేటకి వెళ్ళానయ్యా, కానీ ఒక్క చేప కూడా నాకు పడలా, నా కష్టం అంతా వ్యర్థమైపోయిందని బాధపడుతున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట, నీవు నా మాట ప్రకారంగా అడుగులు ముందుకే. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలామంది జీవితాల్లోని దేవుడు మాట తీసుకోకుండా, దేవుడితో కలిసి ఆలోచన చేయకుండా వెళ్ళి వారు అనుకున్నవి జరగక, అనుకున్నవి స్థిరపడక చాలామంది బాధతో, నిరాశతో కృంగిపోయిన వారు చాలామంది. సోదరా, ఏ ఉదయకాల వేకుజామన్నా ద్వారా నీవు దేవుడి మాటతో ఈ దినాన్న ఏ కార్యక్రమం ప్రారంభించినా, దేవుడితో కలిసి నువ్వు ఏ ఆలోచన చేసినా నీ ఆలోచన దేవుడు స్థిరపరచబోతున్నాడు, నీ కార్యాన్ని దేవుడు స్థిరపరచబోతాడు. దైవజనమ మరలా పేతురు దేవుడి మాటతో, దేవుడితో కలిసి ఎక్కడైతే ఓడిపోయాడో, ఎక్కడైతే రాత్రంతా కూడా వల వేసినా ఒక చేపలు పడలేదు, ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు దేవుడితో కలిసి. అక్కడ ఎక్కడైతే పడలేదో అన్నాడు, ఇక్కడైనా అడిగినాడు. దేవుడిస్తూ అవును ప్రభు అనగానే వెయ్యి వల అన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ వల వేస్తుండగా విస్తారమైన చేప, ఇంకా తనకే కాదండి, ఆ చేపలు వస్తూనే ఉంటే ఆ పక్క బోను ఈ పక్క బోను పిలిచి విస్తారమైన చేపలతో నింపబడినట్లుగా మనసు అప్పుడు పేతురు గ్రహించాడు, తప్పైపోయిందయ్యా, నేను యోచన చేశాను కానీ నా ఆలోచన తెరపరిచే దేవుడి మాటతో, సహాయంతో ఆయనతో నేను వెళ్ళలేకపోయాను అని బాధపడి క్షమాపణ కోరి, ఈరోజు నువ్వింతవరకు నీ ఆలోచనలతో దేవుడితో కలిసి వెళ్ళలేదేమో, ఈరోజు ప్రభు నీ ఆలోచనతో పాటు రాబోతున్నాడు. అందుకే దేవుడి వాక్యం, నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. దిస్ ఈజ్ గాడ్ ప్రాపర్టీ. ఈ ఉదయకాల వేకువ మన్నాలో దేవుడు నీకు ఇది. ఈ ఉదయకాలం నువ్వు ఏది తలుచుకుంటున్నావో, ఏ పని పూనుకుంటున్నావో, ఏది జరిగించబోతున్నావో, నీ ఆలోచన యావత్తును కూడా దేవుడి దినాన్న దాన్ని స్థిరపరిచి మీ చేతికి అప్పగించబోతున్నారు. ఆ కృప మీ కుటుంబాలకు అందబోతుంది. మీ వ్యాపారంలో, మీ జీవితాల్లో, మీ బిడ్డల జీవితాల్లో నువ్వేది ఆలోచించావో ఈ ఉదయకాల సమయమందు అది ప్రభువు నీకు ఇచ్చునుగాక. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు కూడా ఏకీభవించి ప్రార్థనలో మోకరించండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీరు ప్రతి దినము ప్రజలకు దగ్గరగా మారుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నువ్వు దేనినైనా యోచన చేయగా స్థిరపరుస్తానని చెప్తున్నావు ప్రభా. ఇంతవరకు మా జీవితాల్లో మరి మేము ఆలోచించుకుని ఏది కూడా స్థిరపరచబడక బాధపడే కుటుంబాలు ఉండి ఉంటే
ఈ దినాన వారందరికీ మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతవరకు ఆలోచనలు బలపరచలేక, కార్యములు స్థిరమలేక, ఏది జరక్క బాధపడుతున్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉదయకాలమే వారు ఏది ఆలోచించారో ఆ కార్యక్రమాల్లో వారికి జయాన్ని కలిగించేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, అప్పులు తీర్చబడాలని వారు అనుకున్న వారి జీవితాల్లో ఈ ఉదయకాలమే వారికి మార్గాలు తెరిచి అప్పుల నుంచి బయటపడే కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు లేక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి. నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చక్కని బిడ్డల చేత వారిని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సరైన ఆరోగ్యం లేక ఆసుపత్రుల్లో, గృహాల్లో మంచాల మీద పడి ఉన్న రోగులని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయాల్లో ఉన్న స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న బిడ్డల జ్ఞాపకం తగిన జ్ఞానం వారికి అనుగ్రహించండి తండ్రి. చదువు పూర్తయిపోయి దేవా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు బిడ్డల జీవితం అనుగ్రహించండి దేవా. ఇదిగో వ్యవసాయమే ఆధారంగా మార్చుకొని వ్యవసాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, పశువులు ఆధారపడి ఉన్నారు తండ్రి. పాడి పంట వ్యవసాయంలో వారికి సమృద్ధి కలిగిన కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ప్రయాణాలు కట్టే వారికి నాయన వారందరికీ ప్రయాణ గమ్యం చేర్చండి. మోటార్ ఫీల్డ్లో పని చేయించిన వారికి ప్రభు నీ కృప చేత నా తండ్రి రాకపోకల్లో వారికి తోడుగా ఉండి నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి దీవించే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి నా తండ్రి నీ కృపను బట్టి నాయన వారిని అభివృద్ధిపరిచి ఆస్వాదించండి దేవా. ప్రమోషన్లు కోరుకున్న వారికి నాయన ఈరోజే వారికి ప్రమోషన్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. విడిపోయిన కుటుంబాలు, భార్య భర్తలు విడిపోయి ఎడబాటుకున్న కుటుంబాలు ప్రభా మీ నామలో ఒక్కటిగా మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి నీ కాపుదల ఉంచండి, సహాయం దయచేయండి ప్రభా. ఈరోజు నా తండ్రి నాయన శ్రమల మధ్య, ఆటంకాల మధ్య ఉన్న వారికి విడుదల దయచేయండి. ఈ ఉదయకాల సమయమందు నాయన పెళ్లి రోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను తండ్రి. 100 సంవత్సరాలను ఆస్వాదించండి. ఈ ఉదయకాల బర్త్డే జరుపుకున్న వారికి ప్రార్థిస్తున్నాను తండ్రి. 100 ఏళ్ళు పొడవును ఆస్వాదించండి దేవా. నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. వివాహము కాక ఉన్న వారికి నీ కృప చేత వివాహం జరిగించండి తండ్రి. ఈ రీతిగా నా తండ్రి ఈ తెల్లవారుజామున ఎవరు ఏ పని పూనుకున్నారో వారిని స్థిరపరచండి. మా ప్రయాణాల వరకు తోడుగా ఉండండి. వారు చేస్తున్న కార్యాలు జయాన్ని కలగచేయమని ప్రభా. ఈ వేకోజామన్న కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాలు మీ వెలుగందించమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మహాకృపను బట్టి ప్రతి ఉదయం వేకోజామన్న కార్యక్రమంతో ఈ రీతిగా మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి ప్రభు నా కృప చూపించారు దైవజనమా. మరి ప్రతి దినం వచ్చి మన్నా కార్యక్రమాన్ని అనేకులకి తెలియపరచండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ తప్పక దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి షేర్ చేయండి, బంధువులకి అదే షేర్ చేయండి. ఎవరైనా సంఘాన్ని బలపరిచే ఉద్దేశం ఉంటే, భారభరితమనే సేవలో మీరు సహకారులుగా పాలు పంచుకునే ఆలోచన ఉంటే ఇదిగో ఇవ్వబడుతున్న ఈ నెంబర్ విషయాలు మీ సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలము ఆస్వాదించి బలపరచునుగాక.